समर्थ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। షిరిడి సాయిబాబా మందిరం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి రాజిరెడ్డి నగర్ చంపాపేట నందు శ్రీ సాయిమూర్తి కొలువై ఉన్నారు. ఇక్కడ శ్రీ షిరిడి సాయినాథుని ఇక్కడ స్థాపించడం 1994 సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మందిరంలో భక్తులతో కిటకిటలాడుతూ వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మందిరంలో జరుగుతూ వస్తుంటాయి. ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే భక్తి భావనతో మహిళా భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ తర్వాత భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో ఇంచుమించు షిరిడీలో భలే అన్నీ కూడా షిరిడీని చూసి షిరిడీలో జరిగేటటువంటి కార్యక్రమాలు చూసి ఈ బాబా మందిరంలో చేయటం జరుగుతుంది. అదేవిధంగా సాయిమూర్తిని తీసుకొచ్చిన కాడి నుంచి ద్వారకామాయిలో బాబాని ద్వారకామాయి ఫోటోలు స్థాపన కాడి నుంచి అన్నీ కూడా ఇంచుమించు షిరిడీలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు చూడడం ఇక్కడ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే అన్నదాన కార్యక్రమం. మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి మందిరానికి వచ్చి భక్తులు బాబాని వేడుకొని చక్కగా పునీతులవుతున్నారు. బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఒక్కసారి ఈ బాబాను మొక్కుకొని ఏదన్నా కోరుకుంటే అది తప్పకుండా ఈ మందిరంలో జరిగి తీరుతుంది. ఆ తర్వాత భక్తులు తమ యథేచ్ఛగా వచ్చి బాబా వారికి తమ దక్షిణ సమర్పించుకొని తమ మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. అంత పవర్ఫుల్ టెంపుల్ అంత. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా షిరిడి నుంచి తేబడతాయి బాబాకి. అగరబత్తులు కానీ సాంబ్రాణి కానీ బాబా కట్టుకున్నటువంటి వస్త్రాలు కానీ బాబా వేసుకున్న పూలమాల నిన్ననే షిరిడి నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్కటి షిరిడి. అగరబత్తులు సాంబ్రాణి బాబా గారి వస్త్రాలు పూలమాలలు షిరిడీలో ఏవైతే బాబా వారి పూజా ద్రవ్యాలు ఉంటాయో గంధం అన్నీ కూడా ఇక్కడికి బాబావారికి ఇక్కడ చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా వచ్చిన భక్తులు బాబాని షిరిడీలో సాయినాథుని ఏ విధంగా దర్శించుకుంటారో అదే భావంతో ఇక్కడ భక్తులు బాబాని అదేవిధంగా పూజించడం సేవించడం జరుగుతుంది. మరియు బాబాని చూసి పరవశమైపోతారు. ఎందుకంటే సాయిమూర్తి చూడండి ఎంత చిరు మందహాసంతో ఉల్లాసంగా ఆయన ప్రశాంతంగా ఎప్పుడు చూసినా కానీ మీరు అదే ప్రశాంతత ఈ మందిరంలో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా కోరి మందిరానికి వస్తారు. ప్రతి పండగ కూడా శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణమి, కృష్ణాష్టమి ఇవన్నీ కూడా బాబావారి ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి. సాయినాథుని సమక్షంలో ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తం ఎప్పుడు చూసినా కానీ కార్తీక మాసంలో శివుడికి ఒక గురు పౌర్ణానికి బాబావారికి వైభవోపేతంగా, అదేవిధంగా హనుమత్ జయంతి హనుమాన్ గుళ్ళో ఇదే విధంగా ఎప్పుడు చూసినా కానీ భక్తులతోటి ఎప్పుడు చూసినా పూజా కార్యక్రమాలతో ఈ మందిరం ఎప్పుడు కూడా వైభవోపేతంగా విలసిల్లుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సాయినాథుని సేవలో మనం పునీతులం అవుతున్నాం. ఇంకా కూడా ఈ మందిరానికి ప్రాసెస్ ఏంటంటే షిరిడి వాళ్ళు మొత్తం వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పల్లకీ సేవ చేయడం జరిగింది. ద్వారకామాయి ఓపెనింగ్ కార్యక్రమంలో పల్లకీ సేవ నిర్వహించాం. ఈ పల్లకీ సేవకి అక్కడి నుంచి షిరిడి నుంచి అక్కడి నుంచే వచ్చి ఇక్కడ పల్లకీ సేవ చేయడం జరిగింది. కాబట్టి
వాళ్ళందరూ కూడా షిరిడీలో ఉన్నటువంటి నాకు నా మిత్రులందరూ కూడా ఇప్పటికీ కూడా ప్రతి పండక్కి కూడా వాళ్ళు తప్పకుండా అక్కడి నుంచి ఇక్కడికి బాబాని చూడడం జరుగుతుంది. అక్కడ బాబా అంత వైభవోపేతంగా వెలసెలుతుంటే వాళ్ళకి తర్వాత షిరిడి తర్వాత నచ్చింది ఈ మందిరమే అని చెప్తూ ఉంటారు. కాబట్టి అంత ఈ మందిరానికి అంత విశిష్టత ఉందండి. భక్తులు కొద్దిసేపట్లో మొత్తం మందిరం అంతా కూడా విలసిల్లిపోతూ ఉంటుంది. శ్రీరామనవమికి అయితే వేల మంది ఈరోజు. ఎందుకంటే శ్రీరామనవమి కార్యక్రమం ఎందుకు మనం బాబా మందిరంలో నిర్వహిస్తున్నామంటే బాబా జయంతిని కూడా జరుపుకుంటున్నామండి. ఇది ఏంటంటే బాబా ఉన్నప్పటి నాటి నుంచి కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని బాబానే ప్రారంభించారు. భక్తులు భీష్మ మొదలైనటువంటి కొంతమంది భక్తులందరూ కూడా బాబావారిని వేడుకొని జెండా ఉత్సవం తర్వాత శ్రీరామనవమి ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటామంటే బాబావారు అనుమతిస్తారు. కాబట్టి బాబావారి అనుమతితోటి ఈ శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సాయి మందిరాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత. ఇంకా బాబావారికి ప్రత్యేకంగా ఇంకేంటంటే అన్నదాన కార్యక్రమానికి చాలా ఇక్కడ ప్రాధాన్యత. ముందుగా బాబావారికి నైవేద్యాన్ని ఇక్కడ సమర్పించి ఆ నైవేద్యాన్ని తీసుకొని ధుని కూడా బాబావారిని స్థాపించినప్పుడే ధుని కూడా ఇక్కడ ప్రారంభమైంది. 94 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ మందిరం విదేహీ సతీ అనసూయమాత గారు నాగపూర్ నుంచి వచ్చి ప్రారంభించడం జరిగింది. కాబట్టే ఈ మందిరానికి ఇంత విశిష్టత. ఈ మందిరంతో పాటు గురుస్థానం, ధుని, ద్వారకమై ఇవన్నీ కూడా బాబావారి మందిరాలు ఇక్కడ చావడి అన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. కాబట్టి ఇది మొత్తం షిరిడీకి రెప్లికా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ద్వారకామై మాత్రం బాబావారికి కృపతోటి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రెప్లికానే తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఆ సాయినాథుని కృపా కటాక్ష వీక్షణాలు మాత్రమే. ఓం సాయిరాం. సాక్షాత్తు షిరిడీలో కొలువైనటువంటి శ్రీ సాయినాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఎందుకంటే షిరిడీలో ఏ విధంగా అయితే సాయినాథుడు 60 సంవత్సరాలు ద్వారకామైలో కూర్చొని చక్కగా ఇదే స్థానంలో కొలువై ఉన్నాడు. 60 సంవత్సరాలు కూడా షిరిడీ సాయినాథుడు కొలువై ఉన్న టైంలో భక్తులు కోరికలన్నీ కూడా తీర్చి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టి సుఖ సంతోషాలతోటి భక్తులు ఉండేలాగా ఆయన అక్కడే అదేవిధంగా ఇదే స్థానంలో కూర్చున్నారు. ఈ స్థానంలో కూర్చున్న సాయినాథుడు చక్కగా ఇదే విధంగా కూర్చున్న స్థానానికి షిరిడీలో ఒక మండపాన్ని తయారు చేశారు. ఆ మండపాన్ని ఇక్కడే ఏర్పరచడం జరిగింది. ఆ మండపంలో షిరిడీలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మండపాన్ని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత బాబాకి ఎదురుగుండా ధుని షిరిడీలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ధుని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. బాబావారి పాదుకలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. కాబట్టి షిరిడీ సాయినాథుడి ద్వారకామయ్య ఏ విధంగా ఉందో ఇంచెలతో సహా మెట్లు కానించి బాబావారి మెట్లు కానించి ఈ మండపం దగ్గర నుంచి ఈ పాదుకల దగ్గర నుంచి ఆ ధుని దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా షిరిడీలో ఏ విధంగా కొలతలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ ఆ కొలతలతోటి ఇక్కడ మొట్టమొదటగా ఈ హైదరాబాదులో ఈ విధంగా ద్వారకామయ్యని షిరిడీ రెప్లికాని నిర్మించడం జరిగింది. అదేవిధంగా సాయినాథుని చావడి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. షిరిడీ సాయినాథుని చావడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. సాయినాథుడు షిరిడీలో రోజు కూడా తాను అక్కడ చావడిలో నిద్రించేవారు. ఆ నిద్రించిన దానికి గుర్తుగా షిరిడీలో బాబావారి చావడి కొలువై ఉంది. అదేవిధంగా షిరిడీలో ఏ విధంగా చావడిలో బాబావారి ఫోటో, బాబావారి ఆసనం, మండపం కొలువై ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా కొలువై ఉన్నది. ఆ తర్వాత బాబావారి ధుని సాయినాథునికి ఎదురుగుండా కూడా అవధూతలకు ఎప్పుడు కూడా ఒక ధుని వారు ఏర్పాటు చేసుకుని నిత్యాగ్నిహోత్రాన్ని వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా సాయినాథునికి ఎదురుగుండా ఉన్నటువంటి ధుని నిత్యం కూడా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. షిరిడీలో కూడా సాయినాథుడు వెలిగించినటువంటి ధుని 150 సంవత్సరాల క్రితం నాటి ధుని ఇప్పటికీ కూడా దేదీప్యమానంగా అక్కడ వెలుగొందుతూ ఉంది. అదేవిధంగా మనం సాయినాథునికి ఎదురుగుండా ధునిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సాయినాథులు వారు తాను రోజు కూడా
ఒక రాయి మీద కాలు వేసుకుని కూర్చోవడం జరిగేది. ఆ రాయి మీద కాలు వేసుకున్నటువంటి చిత్రపటాన్ని కూడా ఎదురుగుండా మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయినాథుని వారి కూర్చుని స్నానం చేసినటువంటి రాయికి ఉన్నటువంటి కొలతలు ఎన్ని ఉన్నాయో షిరిడీలో, అదేవిధంగా అవే కొలతలతోటి అదేవిధంగా షిరిడీ నుంచే తేబడింది. ఆ రాయి కూడా బాబావారు స్నానం చేసేటటువంటి ఆ రాయి కూడా షిరిడీ నుంచి తేబడింది. మొత్తం ఈ చిత్రపటాలు మొత్తం కూడా శ్యామలరావు జైకర్ మొట్టమొదట షిరిడీ సంస్థానం వారు శ్యామలరావు జైకర్ని ఎన్నుకొని అతనితోటి చిత్రపటాలు బాబావారి గీయించడం జరిగింది. అదేవిధంగా మన మందిరంలో సాయినాథుని చావడి చిత్రపటం, అక్కడేమో సాయినాథుడు రాయి మీద కూర్చున్నటువంటి ప్రతిమ లాంటి ఒక చిత్రపటాన్ని 3 చిత్రపటాలు కూడా మనం ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈనాడు షిరిడీలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా ముంబైలో ఉన్నటువంటి ఆ చిత్రకారుడు గీసినవి కాబట్టి అవి 3 చిత్రపటాలు కూడా ముంబైలోనే గీయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చిత్రపటాలని ఇదే విధంగా అక్కడ ఏ విధంగా షిరిడీలో ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది అనమాట. కాబట్టి సేమ్ రెప్లికాకి ఇది షిరిడి సాయినాథుని రెప్లికా మందిరం ఏదన్నా ఉందంటే హైదరాబాదులో ఇది ఒక్కటే, ద్వారకామాయి మందిరం. కాబట్టి భక్తులందరూ కూడా ఇదే విధంగా వచ్చి ఇక్కడ అందరూ కూడా దర్శించుకొని ఈ చిత్రపటాలలో కూర్చున్నటువంటి సాక్షాత్తు సాయినాథుని దీవెనలు తీసుకుని అందరూ కూడా ధరించగలరు. దాదాపుగా 93 నుంచి స్టార్ట్ అయినటువంటి 35 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఈ ద్వారకామాయిలో ప్రతి పూజా కార్యక్రమాలు, ప్రతి వ్రతాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి. షిరిడి సాయినాథుని చావడి షిరిడీలో ఏ విధంగా అయితే చావడి నెలకొల్పబడి ఉందో, సాయినాథుని వారికి అతి ముఖ్యమైన మందిరాల్లో ఈ చావడి మందిరం ఒకటి. ఈ చావడి మందిరానికి గల విశిష్టత ఏంటంటే, సాయినాథుల వారు రోజు కూడా చావడిలో నిద్రించేవారు. ఏదన్నా భక్తులకి ఏదన్నా కష్టాలు, ఇబ్బందులు ఏదైనా వచ్చినా కానీ చావడిలోనే మనకి ఇప్పటికీ కూడా సమాధానం దొరుకుతుంది. కాబట్టి షిరిడి చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా ఇదే విధంగా బాబాని వేడుకొని చావడిలోకి వెళ్ళి ఒక్కసారి మనం కనుక బాబాని వేడుకుంటే కనుక మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ద్వారకామాయిలోనే ఈ చావడి మండపాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఈ చావడి మండపం ప్రాధాన్యత ఏంటంటే, ప్రతి గురువారం కూడా షిరిడీలో పల్లకి సేవ జరుగుతుంది. చావడి నుంచి ప్రారంభమైనటువంటి పల్లకి సేవ మళ్ళీ చావడితోటే పూర్తవుతుంది. కాబట్టి ఈ చావడికి ఉన్నటువంటి విశిష్టత ఇది. ఈ చావడి ఉత్సవానికి వేలాది మంది భక్తులు ప్రతి గురువారం కూడా సాయంత్రం 9:15 నుండి ప్రారంభమైన పల్లకి సేవ 9:10 వరకు కూడా కొనసాగుతూ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అదేవిధంగా మనం సేమ్ టు సేమ్ అనమాట. షిరిడీలో ఏ విధంగా అయితే బాబావారు కొలువై ఉన్నారో అదేవిధంగా ఈ చిత్రపటాన్ని ముంబై నుంచి తీసుకొచ్చి షిరిడీలో ఉన్నటువంటి ప్రతిమకు మనం రెప్లికాగా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోటు కూడా మొన్ననే షిరిడి నుంచి బాబావారికి తీసుకురావడం జరిగింది. అక్కడ సాయినాథుడు షిరిడిలో ధరించినటువంటి ఈ కోటు, బాబావారి కోటుని వారు పల్లకి సేవలో ధరింపజేస్తారు. అదేవిధంగా మనం కూడా మన మందిరంలో ఉన్నటువంటి ఈ చావడి మండపంలో ఉన్నటువంటి బాబాకి అక్కడి నుంచి తీసుకురాబడినటువంటి ఇది ఎంతో వాళ్ళు చెప్పారు. ఏది తీసుకెళ్ళకపోయినా మీరు ఇది దొరకడం మీ అదృష్టం. ఇంతవరకు కూడా ఇవి ఎవరికి కూడా లభ్యం కావు. మీ అదృష్టవశాత్తు ఇవి మీకు లభ్యమైన బాబావారి ఆశీర్వాదం మీకు దొరికింది. తీసుకుని వెళ్ళి మీ బాబావారికి ధరింపచేయండి అనగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. ఎందుకంటే ఇంత ఆయన ధరించినటువంటి పల్లకి సేవలో ధరించినటువంటి ఈ కోటుని మన మందిరానికి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ చావడి మండపంలో ఉన్నటువంటి బాబాకి ధరింపచేయడం ఇది మన అదృష్టంగా భావిద్దాం. ఇదే మనకి బాబావారి కల్పతరువు. మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి కల్పతరువు ఇక్కడ కొలువై ఉన్నాడు. భక్తులు వచ్చి ఇక్కడ బాబావారిని పైన దర్శనం చేసుకొని వచ్చి అదేవిధంగా ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబాను కానీ ఇక్కడ ఉన్న కొలువై తోరినటువంటి చావడి బాబాను కానీ కోరుకుంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలమవుతాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇది సాక్షాత్తు సాయినాథుల వారు తన యోగ విద్యతో వెలిగించినటువంటి పవిత్రమైనటువంటి ధుని ప్రాంతం.
ఇది ద్వారకామాయిలో సాక్షాత్తు సాయినాథునికి ఎదురుగుండానే ఆయన ఆనాడే తన యోగ విద్యతో దునిని ప్రజ్వలింపచేశారు. అది ఈనాటికి కూడా షిరిడిలో వైభవపేతంగా వెలుగుతూ వస్తుంది. అదేవిధంగా మనమందిరంలో కూడా మనము ధునిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సాయినాథునికి ఎప్పుడు కూడా ఎదురుగుండా ధుని వెలుగుతూ ఉండాలి. అవధూత ఎవరైనా కానీ తన ఎదురుగుండా పవిత్రమైన అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అదేవిధంగా ఈ ధుని మనం ఈ మందిరము మొదలైనప్పటి నుంచి కూడా ఈ ధుని కూడా అత్యంత వైభవపేతంగా వెలుగుతూ ఉంది. ఈ ధునిలో ఎవరైతే గురువారం నాడు ఎండు కొబ్బరికాయ, కొన్ని వేప పుల్లలు, కొన్ని రావి పుల్లలు, కొన్ని మేడి పుల్లలు, కొన్ని మామిడి పుల్లలు, ఇవన్నీ కూడా ఎవరైతే నెయ్యి, అగరబత్తీలు, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఎవరైతే సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ధునిని ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకొని ఈ ధునిలో తమ కోరికలు సాఫల్యం కావడానికి సాయినాథునికి తమకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ తమకున్నటువంటి ఏ ఇతర కష్టాలను కానీ చెప్పుకొని సాయినాథునికి సమర్పిస్తే కనుక ఇక్కడ తమకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సాయినాథుల వారు సాక్షాత్తు ఇదే రాయి మీద కూర్చొని తను 60 సంవత్సరాలు కూడా అదే రాయి మీద కాలు వేసుకొని ఇదే రూపంలో కూర్చోవడం జరిగింది. సాక్షాత్తు షిరిడీలో ఏ విధంగా అయితే మనకు ఆ పవిత్రమైనటువంటి రాయి ఉంటుందో అదేవిధంగా మనం ఈ రాయిని కూడా బాబావారు స్నానం చేసినటువంటి ఈ స్టోన్ కూడా అక్కడి నుంచే షిరిడీ నుంచే తీసుకురావడం జరిగింది. అంత ఫినిషింగ్ వరకు కూడా షిరిడీ దగ్గర ఉన్నటువంటి సంగమనేర్ నుంచి ఈ రాయిని తీసుకొని అక్కడ ఏ విధంగా అయితే రాయి రూపొందిందో అదేవిధంగా రాయిని కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచే షిరిడీ నుంచే తీసుకురాబడినటువంటి రాయి. ఈ ఫోటో సాక్షాత్తు సాయినాథుడు కాలు మీద వేసుకొని కూర్చున్నటువంటి ఈ ఫోటో మాత్రం బాబావారు కాలు మీద కాలు వేసుకున్న ఈ చిత్రపటాన్ని మనం ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. ముంబైలో షిరిడీలో ఏ విధంగా అయితే చిత్రకారుడు ఈ ఫోటోలన్నీ కూడా ఈ చిత్రపటాలన్నీ కూడా రూపొందించాడో అదే చిత్రకారుడితోటి మనము ఈ ఫోటోని ఇంచుమించు దాదాపుగా 3 సంవత్సరాలు కష్టపడితే ఈ విధంగా సాయినాథుడు కొలువై మన మందిరానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. అదేవిధంగా సాయినాథుడు సమక్షంలో ప్రాణాలు వదిలినటువంటి పులి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అదేవిధంగా చాంద్ పాటేల్ గారు తన గుర్రం తప్పిపోతే సాయినాథుల వారు ఈ చాంద్ పాటేలు గుర్రాన్ని తను బాబావారు చూపించడం జరుగుతుంది. 2 నెలలుగా కనిపించినటువంటి ఈ గుర్రాన్ని చూపించి సాయినాథుడు తన లీలల్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ గుర్రానికి ఉండేటువంటి ప్రాధాన్యత ద్వారకామాయిలో కొలువై ఉంది. ఇప్పటికీ కూడా షిరిడీలో ఈ విధంగా సాయినాథునికి అటు పులి ఇటు ఈ గుర్రం కూడా కొలువై ఉంటాయి. కాబట్టి ఈ ద్వారకామాయిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఇక్కడే ఉంటుంది. సాయినాథుల వారు సాక్షాత్తు తను స్నానం చేస్తూ గడిపినటువంటి రాయి ఈ సాయినాథుని ప్రతిమ అందరూ ఇళ్లల్లో కొలువై ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అభిషేకానికి ప్రాధాన్యత ఈ కాలు మీద కాలు వేసుకున్న చిత్రపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ద్వారకామాయి ఫోటోలు విగ్రహం కూడా చాలామంది ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. శ్రీ షిరిడి సాయినాథుని గురుస్థానం ఇది. సాయినాథుల వారు ఈ గురుస్థానం కింద తపస్సు చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు సాయినాథుల వారు 12 సంవత్సరాలు గురుస్థానంలో వేప చెట్టు కింద తాను తపస్సు చేసినట్టుగా ఇప్పటికీ కూడా దాఖలాలు ఉన్నాయి. సాయినాథుల వారి మరియు గురుస్థానం అంటే సాయినాథుల వారి గురువుగారి సమాధి స్థలం. సాయినాథుల వారి గురువుగారి సమాధి స్థలం. సాయినాథుడు ప్రతిరోజు కూడా ద్వారకామాయి నుంచి లెండికి వెళ్ళే దారిలో గురుస్థానం ముందు తల వంచి నమస్కరిస్తూ వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే తన గురువు ఉన్నటువంటి సమాధి ఉన్నటువంటి స్థలం కాబట్టి సాయినాథులు గురుస్థానం ముందుకు రాగానే తల వంచి నమస్కరించి తన గురువుకి ఆ తర్వాత తను లెండి బాగ్కి వెళ్ళటం జరిగేదన్నమాట. ప్రతిరోజు కూడా దినచర్యలో సాయినాథుల వారు ఈ గురుస్థాన దర్శనం తప్పకుండా ఉండేది. కాబట్టి ఈ గురుస్థానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే వేప చెట్టు. ఈ వేప చెట్టు కింద సాయినాథుల వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. కాబట్టి సాయినాథుల వారికి
ఈ గురుస్థానం అంటే అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మందిరం అన్నమాట. ఇంకా ఈ గురుస్థానం సాయినాథుడు 16 ఏళ్ల వయసులో షిరిడి ప్రవేశించగానే ఈ వేప చెట్టు కింద కొంతమంది భక్తులు కనిపించడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా ఈ బాయ్జామా లాంటి భక్తులు కొంతమంది సాయినాథుని వేప చెట్టు కింద చూసి, అరే ఎవరో 16 ఏళ్ల బాలుడు దేదీప్యమానంగా ఇక్కడ ఈ వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడే. మొట్టమొదటిగా మన ఊరికి చిన్న గ్రామం, 100 గ్రామాలు 100 ఇళ్ళు ఉన్నటువంటి ఈ గ్రామంలో, చిన్న గ్రామంలో అంతవరకు అలాంటి ఫకీర్ని కానీ అలాంటి బాలుణ్ణి కానీ దివ్య తేజస్సు ఉన్నటువంటి ఒక చిన్న భగవంతుడిలాగా మన మన ఊరికి విచ్చేశాడని షిరిడి పురజనులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆ బాలుణ్ణి దగ్గరికి చేరడం జరిగింది. అదేవిధంగా సాయినాథుడు పగలు రాత్రి కూడా ఎవరితో మాట్లాడకుండా చక్కగా ఆ వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ, పరిసరాలు కూడా ఏం జరిగేది కూడా ఆయన అవధూత కాబట్టి ఎండ వాన ఏదైనా సరే, ఏ ఎండ వాన కాదు చలి అయినా సరే, వర్షం పడి రాళ్ళు పడుతున్నా సరే ఆయన ఆ చెట్టు కింద తపస్సు సమాధిలోంచి మాత్రం బయటకు వచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా సాయినాథుడు కొంతకాలం అక్కడ తపస్సు చేసిన తర్వాత క్రమేపిగా అక్కడ వేప చెట్టు కింద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒకసారి ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడికి విచ్చేసి, ఏంటిది ఈ చెట్టు కింద తవ్వబోయారు. ఎందుకంటే ఈ సాయినాథుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటి, ఇక్కడ ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ ఏముందనేసి గొడ్డలి ఇవన్నీ తీసుకొచ్చి, గొడ్డలి మామూలుగా గుణపం ఇవన్నీ తీసుకొచ్చి తవ్వడం మొదలుపెట్టేసరికి అక్కడ సాయినాథుడు తొందర ఎక్కడెక్కడో ఉన్న సాయినాథులు వారు వేగంగా పరుగున వచ్చి, ఆగండి మీరు, ఆ విధంగా తవ్వడానికి వీల్లేదు అంటే, ఏంటి ఎందుకు, ఏం ప్రాధాన్యత ఉంది ఇక్కడ, ఎందుకని తవ్వొద్దు అంటున్నావు సాయి అని వీళ్ళు అడగటం జరుగుతుంది. అడిగితే ఈ వేప చెట్టు కింద ఉన్నటువంటి స్థలంలో మొత్తము లోపల 4 దీపాలు ఉంటాయి, రుద్రాక్షమాలు ఉంటాయి. ఇదే తపస్సు చేసినటువంటి సాయినాథులు వారి మాట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి షిరిడి పురవాసులందరూ కూడా చక్కగా ఏ విధంగా అయితే ఒక బండరాయిని కప్పేసి వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. లోపల వంగి చూసేసరికి లోపల 4 దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అది ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని యుగాల క్రితం ఆయన అక్కడ వెలిగించారో ఎవరికి తెలియదు. కాబట్టి వారందరూ కూడా ఆ దీపాలన్నీ చూసి తరించడం జరిగింది. అదేవిధంగా ఆ గురువుగారి సమాధి స్థలం కూడా ఇక్కడే ఉంది, మీరు ఎవరు తవ్వడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే ఒక బండరాయితోటి మొత్తం మూసివేయడం జరిగింది. మన మందిరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అక్కడి నుంచే వచ్చింది. గురుస్థానం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేశామో అంత ఫలితం ఇక్కడ ఇచ్చాడు సాయినాథుడు. ద్వారకామాయి నిర్మాణం కోసం 3 సంవత్సరాలు కష్టపడి గురుస్థానం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం జరిగింది. ఆ ప్రదక్షిణాలు ఫలితమే అనుకుంటాను నేనైతే ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ ద్వారకామాయి మందిరం నెలకొల్పబడింది. ఈ ద్వారకామాయి మందిరము మనం ఎంత ప్రాశస్త్యత పొందిందో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. కాబట్టి ద్వారకామాయి షిరిడీలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ కొలువు తీరున్నాడు. అదేవిధంగా గురుస్థానం మీరు షిరిడీలో చూస్తే కనుక మొట్టమొదటగా ఇంకా ఒక 15-20 సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ ఈ గురుస్థానం ఏ విధంగా ఉందో అదేవిధంగా అక్కడ కూడా అదే విధంగా ఉండేది. షిరిడీలో ఏ విధంగా అయితే గురుస్థానం కొలువై ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ షిరిడి సాయినాథుని మందిరంలో కూడా ఈ ప్రాధాన్యత గురుస్థానానికి ఇవ్వబడింది. ఓం సాయిరామ్. దత్తక్షేత్రం ఇది. ఈ దత్తక్షేత్రంలో శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట మహారాజ్ ఈ 4 కూడా దత్తావతారాలు. ఈ దత్తావతారాలకి 5వ అవతారము షిరిడి సాయినాథుడు. ఈ దత్తావతారాలకి చిట్టు అంటే 5వ అవతారం షిరిడి సాయినాథుడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి, అక్కల్కోట్ మహారాజ్, షిరిడి సాయిబాబా, మాణిక్ ప్రభు, లాస్ట్ చిట్టు 5వ అవతారం షిరిడి సాయినాథుడు. దత్తాంశ కాబట్టి వీళ్ళందరూ కూడా అవధూతలు, దత్తాంశ సంభూతులు వీళ్ళందరూ. ఆ తర్వాత అవధూతలు అన్నమాట అందరూ కూడా. కాబట్టి ఈ దత్తక్షేత్రం అంతా కూడా షిరిడి సాయిబాబా మందిరంలో ఈ మేడి చెట్టు కింద కొలువై ఉన్నది. ఇదే విధంగా ప్రతి మందిరంలో కూడా ఇదే విధంగా దత్తక్షేత్రాన్ని నెలకొల్పాలి. ఎందుకంటే దత్తావతారుడికి ప్రతి అవతారం మన షిరిడి సాయినాథుడు. కాబట్టి ఈ దత్తక్షేత్రం తప్పకుండా అన్ని మందిరాల్లో కూడా కొలువై ఉండాలి. మనకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభులు క్షేత్రం కురుపురం, శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి స్వామి గాణగాపురం, మాణిక్య ప్రభ ఏమో మన మాణిక్యనగర్ జహీరాబాద్ దగ్గర,
తర్వాత అక్కలకోట మహారాజు అక్కలకోట స్వామి గానగాపురం దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు పాదుకలు దర్శనమేమో గానగాపురం ఇది కాబట్టి ఈ దత్తక్షేత్రాన్ని మనం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. గురుస్థానం ముందుగా ధుని ఉంటుందో అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఒక ధుని ఏర్పాటు చేయడం జరిగింది. విదేహి సతీ అనసూయమాత గారు వెలిగించడం జరిగింది. కాబట్టి ఈ ధునికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది. షిర్డీ సాయిబాబా భక్తులు ఎవరైతే అవధూతల గురించి తెలుసుకుంటారో, అనసూయమాత గారి గురించి తెలుసుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధునిలో కొబ్బరికాయ వేయటం జరుగుతుంది. అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ ధుని చాలా చాలా అంటే చాలా కోరికలు తీర్చే కల్పతరువు. కాబట్టి షిరిడి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తప్పకుండా ధునిలో టెంకాయ కొబ్బరికాయ టెంకాయ అంటే ఇప్పుడు పచ్చిది కాకుండా ఎండు కొబ్బరికాయ, అగరబత్తీలు, సాంబ్రాణి, తర్వాత వేప పుల్లలు, మేడి పుల్లలు, రావి పుల్లలు, మామిడి పుల్లలు, ఇవన్నీ కూడా పుల్లలన్నీ తీసుకొచ్చి తర్వాత సాంబ్రాణి, అగరబత్తి, నెయ్యి ఇవన్నీ కూడా ఆ ధునికి సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసుకొని ఎవరైతే ఇక్కడ ఈ అగ్నిహోత్రానికి నమస్కరించుకుని తమ కోరికలు చెప్పుకుంటారో వారందరికీ కూడా వారికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. షిరిడి సాయిబాబా మందిరంలో కొలువైనటువంటి నవగ్రహాలు ఇక్కడ ఈ దోష నివారణకి కూడా పూజలు చక్కగా అర్చనలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. నవగ్రహాలు కుజ దోషం అలాంటివన్నీ కూడా ఇక్కడ కొన్ని శనికి సంబంధించిన మహాదేవుడికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఇక్కడ వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు ప్రతి శనివారం వచ్చి ఇక్కడ నవగ్రహ పూజలు కూడా జరిపించుకుంటూ ఉంటారు. లో ఉన్నటువంటి మహాశివుడు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో కూడా నెల రోజులు కూడా వైభవపేతంగా ఎంతో కొన్ని వేల మంది జనంతో కొన్ని వేల మంది భక్తులతోటి ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఒక నెల రోజులు కూడా కార్తీక మాసం మొత్తం కూడా వైభవపేతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. వేల మందితోటి మొత్తం మందిరం అంతా కూడా కిటకిటలాడుతూ కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా ఎంతో బాగా కార్తీక మాసం అంతా కూడా వైభవపేతంగా జరుగుతుంది. షిరిడి సాయిబాబా మందిరంలో కొలువైనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతికి కూడా వైభవపేతమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం అర్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి మాత్రం వైభవపేతంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓం సాయిరామ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.